ఆ రాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. కాని అర్ధరాత్రి శివాలయంలో గంట మోగిన శబ్దం. గుడి దగ్గరికి వెళ్లిన వాళ్లకి ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఆ గంట మోగించింది ఎవరు? 20 ఏళ్ల క్రితం కూడా ఇదే గంట అర్ధరాత్రి మోగింది. ఆ రహస్యం వెనుక ఉన్న నిజం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మల్లేపల్లి చుట్టూ పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, ఊరి మధ్యలో 100 ఏళ్ల నాటి శివాలయం. పగలు ఆ గుడి దగ్గర ఎప్పుడూ జనాలతో సందడిగా ఉంటుంది. కాని రాత్రి అయితే ఆ ప్రదేశం మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ రోజు కూడా ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా గణ్ 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 గుడిగంట మోగింది. ఒక్కసారి కాదు, 3 సార్లు. మల్లేపల్లి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం నుంచి మేల్కొన్నట్టయింది. రాఘవ తన ఇంటి బయటకు వచ్చాడు. ఈ అర్ధరాత్రి సమయంలో గుడిగంట ఎవరు మోగిస్తున్నారు? అదే సమయంలో సీత కూడా బయటకు వచ్చింది. అన్నయ్యా, నువ్వు కూడా విన్నావా గుడిలో గంట మోగిన శబ్దం? విన్నాను, కాని నువ్వెందుకింత భయపడుతున్నావు? నేను భయపడ్డం కాదు, నువ్వు భయపడుతున్నావేమో అని బయటికి వచ్చాను. అయితే ముందు నువ్వే గుడి దగ్గరికి వెళ్ళు. అది మాత్రం నేను చెయ్యను. ఇద్దరూ గుడివైపు నడిచారు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం ఊరిలో అందరూ నిన్న రాత్రి జరిగిన గంట విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఊరి టీ కొట్టు దగ్గర చిన్నయ్య మాత్రం ఎప్పటిలాగే టీ కలుపుతున్నాడు. వెంకటయ్య అక్కడ కూర్చుని టీ తాగుతున్నాడు. రాఘవ, సీత అక్కడికి వచ్చారు. చిన్నయ్య, నిన్న రాత్రి గుడిమించి గంట మోగిన శబ్దం వినిపించింది. ఎవరు మోగించారో తెలుసా? నాకేం తెలుసు రాఘవా, నిన్న రాత్రి బాగా తిని గుర్రు పెట్టి పడుకున్నాను. గుడిలో పూజారి ఉంటాడు కదా, అతడినే అడగాలి. పూజారి 3 రోజులుగా ఊర్లో లేడు. ఏంటి, 3 రోజులుగా ఊర్లో లేడా? అవును, పక్క ఊర్లో తన బంధువులింటికి వెళ్ళాడు. పూజారి ఊర్లో లేకపోతే గుడి గంట ఎవరు మోగించారు? అది తెలుసుకుందామనే రాత్రి గుడి దగ్గరికి వెళ్ళాం. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. చిన్నయ్య నెమ్మదిగా వెంకటయ్య వైపు చూశాడు. వెంకటయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా టీ తాగుతున్నాడు. వెంకటయ్య, మీకేమైనా తెలుసా? కొన్ని విషయాలు తెలియకపోవటమే మంచిది రాఘవా అని చెప్పి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. రాఘవ, సీత గుడి దగ్గరికి వెళ్లారు. గుడి తలుపులు మూసి ఉన్నాయి. రాఘవ తలుపు దగ్గర ఉన్న తాళాన్ని పరిశీలించాడు. తాళం రాత్రంతా వేసే ఉంది. అయితే లోపలికి వెళ్లి గంట ఎలా మోగుతుంది? రాఘవ గుడి చుట్టూ తిరిగాడు. గంట కింద నేలపై కొన్ని చిన్న మట్టి అడుగుల గుర్తులు కనిపించాయి. అతను అడుగుల గుర్తులను గమనించాడు. ఈ అడుగులు గుడివైపు వెళ్లలేదు, గుడిమించి బయటికి వచ్చినట్టు ఉన్నాయి. ఇద్దరూ ఒక్కసారిగా గుడి తలుపు వైపు చూశారు. అప్పుడే వెనుకనుంచి ఒక స్వరం వినిపించింది. ఆ అడుగుల్ని వెతకకండి. రాఘవ, సీత వెనక్కి తిరిగారు. లక్ష్మమ్మ అక్కడ నిలబడి ఉంది. ఎందుకు లక్ష్మమ్మ? ఎందుకంటే ఆ గంట విషయం ఈరోజిది కాదు. 20 ఏళ్ల క్రితం కూడా ఇలాగే అర్ధరాత్రి గంట మోగింది. ఆ రాత్రి గంట మోగిన తర్వాత ఒక మనిషి కనిపించకుండా పోయాడు. అతను నీ తాతయ్య స్నేహితుడు. రాఘవ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రాత్రి రాఘవ గుడి దగ్గర దాక్కుని కూర్చున్నాడు. సీత కూడా అతనితో ఉంది. అంతలో గంట ఒక్కసారి మోగింది. ఇద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు. రాఘవ వెంటనే లేచి గుడివైపు పరుగెత్తాడు. సీత అతని వెనుక పరుగెత్తింది. గుడి తలుపు దగ్గరికి వెళ్లేసరికి తాళం అలాగే ఉంది. కాని గంట మాత్రం ఇంకా ఊగుతోంది. రాఘవ చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. అప్పుడే సీత నేలవైపు చూపించింది. గంట కింద నేలపై ఒక చిన్న ఇనుప తాళం ఉంది. దానికి ఒక పాత కాగితం కట్టబడి ఉంది. రాఘవ దాన్ని తీసుకున్నాడు. కాగితంపై ఒకే ఒక్క వాక్యం ఉంది: రహస్యం గుడిలో లేదు, గుడి వెనుక ఉన్న ఇంట్లో ఉంది. గుడి వెనుక ఒక పాత ఇల్లు ఉంది. చాలా సంవత్సరాలుగా అది మూసి ఉంది. దాని తలుపుకు పెద్ద తాళం వేలాడుతోంది. సీత నెమ్మదిగా అడిగింది. అన్నయ్యా, ఈ ఇంట్లో ఎవరు ఉండేవారు? రాఘవ సమాధానం చెప్పలేదు. అతను చేతిలో ఉన్న తాళాన్ని తలుపుకు పెట్టాడు. తాళం సరిపోయింది. తలుపు తెరుచుకుంది. గోడలపై పాత ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటో ముందు రాఘవ అడుగు ఆగిపోయింది. ఆ ఫోటోలో 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఆ మనిషి ఉన్నాడు. అతని పక్కన
వెంకటయ్య నిలబడి ఉన్నాడు. రాఘవ షాకయ్యాడు. వెంకటయ్యకు ఈ మనిషితో సంబంధమేమిటి? అప్పుడే వెనుక తలుపు పెద్ద శబ్దంతో మూసుకుంది. సీత భయంతో రాఘవ చెయ్యి పట్టుకుంది. గదిలో ఒక చోటనుంచి చిన్న శబ్దం వచ్చింది. రాఘవ అటువైపు తిరిగి చూశాడు. గోడలో ఒక చిన్న రహస్య తలుపు కనిపించింది. రాఘవ దాన్ని తెరవటానికి ముందుకు వెళ్ళాడు. అన్నయ్యా, ఆ తలుపు తీయకు. లోపల ఏముందో ఏమిటో నాకు భయంగా ఉంది. అందుకే తలుపు తీసి చూస్తే తెలుస్తుంది. నీకు ఎప్పుడూ ఇలాంటి తెలివైన మాటలే వస్తాయి. ప్రమాదం వస్తే మాత్రం నన్ను ముందుకు తోస్తావు. రాఘవ నవ్వుతూ తలుపు తెరిచాడు. లోపల ఒక చిన్న గది. గోడకు ఒక పెద్ద పాత మ్యాప్ వేలాడుతోంది. రాఘవ దాన్ని దగ్గరగా పరిశీలించాడు. మ్యాప్లో మల్లేపల్లి మొత్తం కనిపిస్తోంది. కానీ ఒకచోట ఎర్ర గుర్తు ఉంది. ఈ గుర్తు ఎక్కడుందో తెలుసా? మన ఊర్లోనే ఉంది. ఎక్కడా? మన ఇంటి వెనుక ఉన్న బావి దగ్గర. రాఘవకు ఒక పాత డైరీ కనిపించింది. దాన్ని తెరిచాడు. మొదటి పేజీలో పేరు ఉంది, సుబ్బారాయుడు. రాఘవ ఆశ్చర్యపోయాడు. ఇది లక్ష్మమ్మ చెప్పిన వ్యక్తి పేరు. అంటే 20 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తిదేనా? రాఘవ డైరీని చదవటం ప్రారంభించాడు. అందులో మల్లేపల్లిలో కొన్ని ప్రదేశాలకు గుర్తులు పెట్టి ఉన్నాయి. గుడి, పాత ఇల్లు, బావి, చెరువు. ఇద్దరూ షాకయ్యారు. అంటే లక్ష్మమ్మ చెప్పింది నిజమేనా? నిజమో కాదో తెలియదు కాని ఏదో విషయం మాత్రం ఉంది. అప్పుడే బయట అడుగుల శబ్దం వినిపించింది. తలుపు దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. రాఘవ నెమ్మదిగా ముందుకు వెళ్ళాడు. తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. కాని నేలపై ఒక పాత కర్ర ఉంది. రాఘవ దాన్ని ఎత్తుకున్నాడు. కర్రమీద చిన్నగా ఒక గుర్తు చెక్కబడి ఉంది. అదే గుర్తు డైరీలో కూడా ఉంది. మరుసటి రోజు ఉదయం చిన్నయ్య టీ కొట్టు దగ్గర రాఘవ, సీత నిశ్శబ్దంగా కూర్చున్నారు. చిన్నయ్య వాళ్లను గమనించాడు. ఏంటి ఇద్దరూ ఇంత సైలెంట్గా ఉన్నారు? ఏవీ లేదు చిన్నయ్యా. నిన్న రాత్రి మేము పాత ఇంట్లోకి వెళ్ళాం. మీ ఇద్దరికీ బుద్ధి ఉందా? ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్లారు? ఆ ఇంట్లోకి వెళ్ళకూడదని ఊర్లో అందరికీ తెలుసు. ఆ ఇంటి యజమాని సుబ్బారాయుడు. నీకు అతని గురించి తెలుసా? నాకు తెలిసింది చాలా తక్కువ. అతను కనిపించకుండా పోయిన రాత్రి నేను చిన్నవాడిని. కాని ఒక విషయం గుర్తుంది. ఆ రాత్రి వెంకటయ్య అతనితో గొడవ పడుతున్నాడు. రాఘవ, సీత నేరుగా వెంకటయ్య ఇంటికి వెళ్లారు. వెంకటయ్య బయట కూర్చుని ఉన్నాడు. వెంకటయ్య, సుబ్బారాయుడితో మీకే సంబంధం? మీకు ఆ పేరు ఎవరు చెప్పారు? ఆ ఇంట్లోకి వెళ్ళారా? ఆ ఇంట్లో మీకు దొరికింది ఏంటి? మమ్మల్ని ప్రశ్నలు అడిగే ముందు మీరు సమాధానం చెప్పండి. సుబ్బారాయుడు నా స్నేహితుడు. అయితే అతను ఎలా కనిపించకుండా పోయాడు? అతను కనిపించకుండా పోలేదు. అతనే ఊరిని వదిలి వెళ్ళిపోయాడు. అయితే 20 ఏళ్లుగా అతని ఇంటిని ఎందుకు తాళం వేసి ఉంచారు? వెంకటయ్య సమాధానం చెప్పలేదు. రాఘవ, సీత లక్ష్మమ్మను కలిశారు. లక్ష్మమ్మ, మీరు మాకు మొత్తం నిజం చెప్పలేదు. కొన్ని నిజాలు బయటకు వస్తే ఊరి ప్రశాంతత పోతుంది. కాని అబద్ధాలతో ప్రశాంతత ఎప్పటికీ ఉండదు కదా. నీ తల్లి కూడా ఇలాగే మాట్లాడేది. నా తల్లికి సుబ్బారాయుడి కథతో సంబంధం ఉందా? కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ ఒక పాత ఫోటో తీసింది. ఆ ఫోటోలో సుబ్బారాయుడు, వెంకటయ్యతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. రాఘవ ఫోటోను చూసి షాకయ్యాడు. అందులో ఒక వ్యక్తి రాఘవ తండ్రి. ఆ రాత్రి రాఘవ, సీత తమ ఇంటి వెనుక ఉన్న పాత బావి దగ్గరకు వెళ్లారు. డైరీలో ఉన్న మ్యాప్ ప్రకారం అక్కడి ఏదో దాచబడి ఉంది. అప్పుడే పొదల్లో ఏదో కదిలింది. రాఘవ బావి చుట్టూ వెతికాడు. ఒక రాయి కింద చిన్న ఇనుప పెట్టి కనిపించింది. అతను దాన్ని బయటకు తీశాడు. పెట్టిలో ఒక పాత లేఖ ఉంది. లేఖపై పేరు వెంకటయ్యకు. రాఘవ లేఖను తెరిచాడు. లోపల ఇలా ఉంది: వెంకటయ్య, నేను వెళ్ళిపోతున్నాను. కాని నేను దాచిన విషయం నీకు ఎప్పటికీ నిద్రపట్టనివ్వదు. అప్పుడే వెనకనుంచి ఒక స్వరం వినిపించింది. ఆ లేఖ మీ చేతుల్లోకి రావటం నాకు ఇష్టం లేదు. ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. వెంకటయ్య అక్కడ నిలబడి ఉన్నాడు. మీరిక్కడికి ఎలా వచ్చారు?
వెంకటయ్య సమాధానం చెప్పకుండా రాఘవ చేతిలోని లేఖను చూశాడు. సుబ్బారాయుడు చనిపోలేదు. అయితే ఎక్కడున్నాడు? అది నాకు కూడా తెలియదు. అయితే ఈ 20 ఏళ్లుగా మీరు ఏం దాచారు? వెంకటయ్య సమాధానం చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రాఘవ లేఖను మళ్లీ చూశాడు. లేఖ వెనుక భాగంలో ఇంకో చిన్న వాక్యముంది. నన్ను వెతకకండి, ముందుగా పాత బావి కింద ఉన్న దారిని కనుగొనండి. రాఘవ బావిలోకి చూశాడు. బావి చాలా లోతుగా ఉంది. కాని నీటి కింద ఒక తలుపు కనిపించింది. బావి కింద ఉన్న ఆ ఇనుప తలుపు ఎక్కడికి దారితీస్తుంది? సుబ్బారాయుడు దాచిన అసలు రహస్యం ఏమిటి? తర్వాత వీడియోలో చూడండి.